నేను రికార్డ్ చేస్తానండి మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే ఓకే సార్. బర్త్ డీటెయిల్ చెప్పండి. 3 November 1974. టైమ్ ఆఫ్ బర్త్ 8:30 PM. ఏ ఊర్లో పుట్టారు? ఊరు అంటే బర్త్ ప్లేస్. సార్ మీరు ఏ ఊర్లో పుట్టారు? సిరిసిల్ల. సిరిసిల్ల. ఓకే. మ్యూట్ అవుతుంది ఫోను. మా పల్లెటూరు సిరిసిల్ల పక్కకు కానీ అది రాదు సార్ గూగుల్లో. మేము చూసినాం మీ దానిలో కూడా చూసిన రాలే. సరే. ఓకే. చెప్పండి సార్. టైమ్ ఆఫ్ బర్త్ సాయంత్రం 8:30. చెక్ చేద్దాం. మీకు లగ్నం నక్షత్రం కొంచెం చెక్ చేయండి సార్. లగ్నం నక్షత్రం కర్కాటక లగ్నం. మృగశిర నక్షత్రం 3వ పాదం అని చెప్పారు. వెయిట్ ఎంటర్ చేద్దాం. మృగశిర నక్షత్రం వచ్చింది కదా, మిథున లగ్నం వచ్చింది. మిథున లగ్నం మృగశిర నక్షత్రం 3వ పాదం కాంతయ్య జన్మనామం వస్తుంది సార్. ఓకే. మన ఆయన అదే చెప్పిండు. ఓకే, చెక్ చేద్దాం. మనకి మిథున లగ్నానికి మృగశిర నక్షత్రం రావాలి అని అంటే మనం టైం కొంచెం తగ్గించాలి. 21 అంటే 26 వేద్దాం. సో ఒక 3-4 నిమిషాలు తగ్గియాలి. అప్పటికి అదే లగ్నం ఉండొచ్చు. ఓకే. 25-26 అవుతుంది. కరెక్ట్ రేజింగ్ డిగ్రీస్ అనమాట. ఎంత ఉన్నారు మీరు? 5'10", 5'11" ఉన్నారు అయింది హైట్. మీరు ఎంత ఉన్నారు? 5'9", 5'8", 5'9 ఉన్నా. 5'9" ఉంటారు. ఎందుకంటే మిథున లగ్నం రేజింగ్ డిగ్రీస్లో పడింది. సరే, ఓకే. చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? గోల్డ్ స్మిత్ సార్. ఓకే. సో జ్యువెలరీ మేకింగ్. జ్యువెలరీ మేకింగ్. అందుకోసం వీడియోలు వినగలిగినాము. చెవులో పెట్టుకొని ఎప్పుడు వినుకుంటా వర్క్ చేసుకుంటుంటా. ఓకే. నైస్ అండి, అదృష్టం మాది. సరే, ఇప్పుడు మీరు ఏం కావాలి? మీరు ఏమి కావాలని అడుగుతున్నారు? మీకు ఏం కావాలి? మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాం సార్. ఎప్పుడు, ఏ ఇయర్లో? 2011 to 2016. సరే, చూద్దాం. అప్పుడు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టారా ఏంది? ఒక ప్లేస్ కొన్నాము, 2 ప్లేస్లు కొన్నాము. 2 ప్లేస్లు, ఒక ప్లేస్ లో ఇల్లు కట్టినాము. ఆ ఇల్లు కూడా మిస్ అయిపోయింది. అక్కడ బాగా కొట్లాటలు అవి ఇవైనాయి. దాన్ని కూడా అమ్ముకోవడం జరిగింది. ఇంకో ప్లేస్ మలన సాగర్ లో వెళ్ళిపోయింది. ఇంకో ప్లేస్ ఏమైంది? అక్కడ సిద్దిపేటలో కూడా ఒకటి మలన సాగర్ ఉండే సార్. దాని కిందకెళ్ళి పైప్ లైన్ వెళ్ళిపోయింది. అది వేస్ట్ అయిపోయింది. ఓకే. చార్ట్ ఎలా ఉంది అని అంటే, లగ్నంలో చంద్రుడు, శని ఉన్నారు. చంద్రుడు యొక్క నక్షత్రాధిపతి అయినవాడు కుజుడు బుధుడితో కలిసి ఉండడం వల్ల చంద్రుడు దిగ్బలాన్ని పొందాడు. అంటే ద్వితీయాధిపతి లగ్నంలో ఉండి దిగ్బలాన్ని పొందాడు. పంచమంలో అనేక గ్రహాలు ఉన్నప్పటికీ శుక్రుడే బలవంతుడు అవుతాడు. శుక్రుడు స్టార్ లాడు 6వ ఇంట్లో ఉన్నాడు. అంటే భృగు షట్కహ, అదొక బాలారిష్టం అనమాట. అంటే శుక్రుడు 6లో ఉండడం వల్ల సరిగా పనిచేయడు అనమాట. ఓకే, సరే, ఓకే. తర్వాత నెక్స్ట్ గురువు 9లో ఉన్నాడు. అది కూడా రాహు నక్షత్రం ఉన్నాడు. సో అన్ని గ్రహాలు కూడా దాదాపు 6th house లో ఉన్న రాహుని ఇండికేట్ చేస్తున్నాయి. అవును సార్, రాహు కనెక్ట్ అయ్యాయి. తర్వాత నెక్స్ట్ గ్రహాలు అయితే రాహుకేతులతో స్వయంగా డిస్టర్బ్ కాలేదు, కానీ దుస్థానాస్ కి కనెక్ట్ అయినాయి అనమాట. ఓకే, 6th and 11th లాడైన వాడు అంటే విపరీత రాజయోగాన్ని. చార్ట్ పర్వాలేదు, నాట్ లైక్ సీరియస్లీ బ్యాడ్, కానీ పర్వాలేదు. ఓకే, బట్ కాకపోతే మీరు కొంచెం అగ్రెసివ్ డెసిషన్ మేకరే. ఏదన్నా చేద్దామంటే గట్టిగా చేద్దామనే మనస్తత్వం బలంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే కుజుడు, శుక్రుడు, యురేనస్, మెర్క్యూరీ ఏదన్నా అనుకుంటే చాలు, కథం ఇంప్లిమెంట్ చేసేయాలి ఇమీడియట్ గా. అనుకున్నది అయిపోవాలన్నమాట. దీనికి ఈ క్వాలిటీ మంచి చెడు అని చెప్పలేము కదా. ఎందుకంటే మీరు అనుకున్నది ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మీరు చాలా మంచిగా వర్క్ చేస్తున్నట్టు, టైం టు టైం చేస్తున్నట్టు కరెక్ట్. కానీ
ఇది రాంగ్ టైంలో చేస్తే తప్పు కదా. అట్లాంటి ఒక టైం 2012లో వచ్చింది, 11-12లో వచ్చింది మీకు. అప్పుడు అవును సార్. శని దశ జరుగుతా ఉంది, శనిలో శని జరుగుతున్నాడు అనమాట. అవునవును. అప్పుడు శని యొక్క స్టార్ లార్డ్, శని వక్రించాడు కదా, శని స్టార్ లార్డ్ 9లో ఉన్నాడు. అంటే ఏంటిది, శని 9th హౌస్ ని స్పాయిల్ చేస్తాడు అనమాట. ఓకే. అంటే భాగ్యాన్ని పోగొట్టాలి. సో కాబట్టి భాగ్యాన్ని పోగొట్టే విధంగా రాంగ్ డెసిషన్ ఏముంటుంది, మీరు ప్రాపర్టీ కొన్నారు ఆ టైంలో, రాంగ్ డెసిషన్ అంటే అర్థమైందా. అదే టైంకి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10th హౌస్ స్క్వేర్ ఇచ్చాడు. దానికన్నా 4 ఏళ్ల ముందు కూడా బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. సన్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చాడు. అంటే మీకు 2007లో 8లో కూడా బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి, అర్థమైందా. అప్పుడు అప్పుడే 2011లో ఉన్న ప్లేస్ 2006లో ఇల్లు కట్టుడు స్టార్ట్ అయితే 2008లో అమ్మేసుడైంది. అక్కడ కూడా దెబ్బతింది చాటు, అర్థమైందా. సో వచ్చినట్టే వచ్చి హ్యాండ్ ఇచ్చింది. సరే, అది అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి చాట్ లేవలేదు, ఎందుకంటే 10th హౌస్ అపోజిషన్ వచ్చింది. ఇక అక్కడి నుంచి దాదాపు ఒక 17 ఏళ్ల పాటు ఆ ఆస్పెక్ట్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉన్నది, అర్థమైందా. అంటే 17 ఏళ్ళు అయిపోలేదు కానీ, బట్ అంటే ఇక లిఫ్ట్ అవ్వట్లేదు చాట్. చెప్తాను మీకు, ఒక లిఫ్ట్ వచ్చింది చెప్తా. ఇక వచ్చే వరకు చెప్పలేను కానీ, బట్ ఇక మళ్ళీ బ్యాడ్ రిజల్ట్స్ అనేవి మళ్ళీ 18లో దెబ్బ, అన్ని దెబ్బ, అంటే రికవరీ అవ్వట్లేదు చాట్, ముందుకు పోవట్లేదు. ఓకే. ఉన్న దానిలో ఏంటంటే కొంచెం 2018లో ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ మార్క్ జరిగింది కాబట్టి ఏదో కొంచెం వర్క్ పరంగా కొంచెం డబ్బులు వేరే రకంగా రావడం, అడ్జస్ట్ అవ్వడం, కొంచెం ముందుకు పోతా ఉందన్నమాట. కనిపించింది కదా. అదేమి ఒరిజినల్ గా పాడైంది రికవరీ చేయదు. ఇది 100 రూపాయలు పోతే 10 రూపాయలు ఇస్తుంది. అది కాయ అంత చిన్నది కాదు, అది చాలా పెద్దగా ఉన్నది. ఇప్పుడు ఇది టెంపరీ రిలీఫే, అంటే ఏదన్నా లోన్లు పేమెంట్స్ చేయడానికే పనిచేస్తుంది తప్ప ఎంత పెద్దగా పని చేయదు. కాకపోతే 18 నుంచి చిన్నగా పోతా ఉంది తప్ప ఆ మొత్తం క్లియర్ చేసే అంత స్థాయిలో సాటిస్ఫై అవ్వట్లేదు చార్ట్. ఒకటి అనుకుంటే ఇంకొకటి దానికి తోడైపోతుంది అవుతుంది. మళ్ళీ 21-22లో మళ్ళీ దెబ్బ పడింది. 21 నవంబర్ 22లో 10th హౌస్ అపోజిషన్ నెటల్ మార్స్ అనమాట. మళ్ళీ అక్కడ దెబ్బ పడింది. అక్కడ మళ్ళీ డ్యామేజింగ్ ఆస్పెక్ట్ ఒకటి ఫామ్ అయింది. మళ్ళీ అక్కడ ఏమైంది, 21-22లోనే నాకు 21-22లో అవును. ఓకే. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఏమన్నా కేసు ఏమన్నా అయిందా, ఏం జరిగింది 21 గుర్తులేదు, మర్చిపోయినా. హ్మ్. 21-22లో ఏం జరిగింది సార్? 21-22లో ఏం జరిగింది? 21-22లో ఏం, ఇది మనీ ప్రాబ్లమే తప్ప నాకు వేరే ఏం జరగలేదు. సరే. ఇది అంటే రికవరీ అవ్వట్లేదు ఆ టైంలో, అర్థమైందా. అంటే గ్రోత్ లేదు, కొత్త వర్క్ లేదు, మేబీ కోవిడ్ దాటి అక్కడ ఏమి పని చేయట్లేదు, అర్థమైందా. లేదు సార్, 2021లో మా నాయన పోయిండు. ఓకే. నేను మర్చిపోయినా, అది కరెక్ట్ సార్. 2020లో పడిపోయిండు, 2021లో పోయిండు. మన ఆయన ఒకట్ల సగం బలం పోయింది, ఊర్ల నుంచి పని పోయింది. అది పని అంతా దెబ్బతింది అనమాట. మళ్ళీ మొత్తం దెబ్బతింది. మళ్ళీ అసలు చార్ట్ రికవరీ అవ్వట్లేదు. మళ్ళీ ఒక అవకాశం చెప్తాను, ఏమన్నా 24 నవంబర్ 25 నవంబర్లో ఒక చిన్న కొత్త వర్క్ కానీ లిఫ్ట్ కానీ ఏదైనా కొంత పని చేయాలి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ ఇచ్చాడు. ఫస్ట్ శని అయితే పని చేయట్లేదు. సాట్రాన్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం లేదు చార్ట్లో, అన్ఫార్చునేట్లీ. సాట్రాన్ స్టార్ లాడ్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఏంటిది, భార్య ఏదన్నా తీసుకొస్తే దాన్ని పాడు చేయాలి, తర్వాత ఫాదర్ ఇచ్చింది పాడు చేయాలి, తర్వాత మనం సంపాదించుకుంది పాడు చేయాలి, ఇట్లా తిరుగుతా ఉంది చార్ట్, అర్థమైందా. డాడీ వచ్చింది పోతా ఉంది, వైఫ్ ఇచ్చింది పోతా ఉన్నది, మనం చేసింది పోతా ఉంది, ఇట్లా 3 రకాలుగా పోతా ఉన్నది చార్ట్లో. ఎందుకంటే సప్తమ దశమాధిపతి అయిన గురువు 7th నుంచి పోగొడుతున్నాడు, 10th నుంచి పోగొడుతున్నాడు, 9th నుంచి పోగొడుతున్నాడు. అదంతా శని చేస్తున్నాడు, శని త్రిపుత్ర ద్వారా చేయిస్తున్నాడు. చాలా క్రేజీ వెళ్ళింది చార్ట్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. రాహు బుక్ వచ్చింది కదా, రాహు స్టార్ లాడ్ మెర్క్యూరీ కదా, పంచమాని కనెక్ట్ అయ్యాడు కదా, ఆ లగ్న పంచమాధిపతులు కలిశారు కాబట్టి ఇక్కడ మీకు ఏదైనా అవకాశం వచ్చిందా ఇప్పుడు? 24 నవంబర్ నుంచి 25 నవంబర్
ఇప్పుడు మొన్ననే డిసెంబరే అంటే ఇప్పుడే వచ్చింది కదా రాహుభుక్తి. సో నాకు తెలిసి మీకు ఏదైనా అవకాశం వస్తే ఇక్కడే రావాలి, లేదంటే ఇక నేను చెప్పలేను. ఓకే ఓకే. మీకు ఎప్పుడు లేదా సార్? ఇప్పుడే ఏదైనా అవకాశం రావాలి అంటే మీకు ఏదైనా క్లియర్ అవ్వడానికి కానీ, ఇప్పుడు ప్రాపర్టీ మీ ప్రాపర్టీ ఏమైందని చెప్పారు? ఇన్వెస్ట్ చేసి ప్రాపర్టీ అదే ప్లేస్ కొని ఇల్లు కట్టినాక అది అమ్మేసుడు అయిపోయింది. అది సో అమ్మేసుడు బాగా అయిపోయింది. తర్వాత ఆ, ఇప్పుడు ఏం తర్వాత అవకాశం? ఇంకో ప్రాపర్టీ ఇప్పుడు ఏం అవకాశం ఉందంటే ఇంకో ప్రాపర్టీ ఉంది. ఆ, ఉంది అదే దాని గురించే ఇల్లు ఎట్లా అనేది మరి ఇల్లు అనేది లేకుండా అయిపోయింది. 25 సంవత్సరాల నుంచి కిరాయిలో పట్టుంటున్నాం. ఉమ్, ఇల్లు అదే కట్టుకోవాలని. అయిపోతుంది. ఇల్లు కట్టుకోవాలని. ఒకటి ఇల్లు అనేది ఉండాలని పిల్లలు చదువుకుంటారు బాగానే. ఉమ్, ఉమ్. మరి ఇల్లుగా కట్టుకోవడానికి ఇప్పుడు రాహుభుక్తి వచ్చింది. రాహు చతుర్థాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. మరి ఇల్లు కట్టుకుంటే మరి క్యాష్ ఉందా ఇప్పుడు మరి? క్యాష్ లేదు. మరి లేదు లేదు. లేదంటే మరి లోన్ తీసుకుంటే మరి ఆ లోన్ పేమెంట్ మళ్ళీ ఇబ్బంది అవుతా ఉంటది కదా. అవును, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ పేమెంట్లే ఇబ్బంది అవుతుంది. పిల్లల చదువుల కోసం, హాస్టల్ ఫీజుల కోసం ఇబ్బంది అవుతుంది. మరి అట్లాంటప్పుడు ఇల్లు అనేది మళ్ళీ ఒక ఛాలెంజింగ్ జాబ్ అయిపోద్ది కదా. అవును, అదే వెనక అదే అది నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అంతే. ఇలా ఏం చేసుడు అనేది అర్థం ఇప్పుడు అవుతలేదు. నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు పిల్లల చదువు కోసమే ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాను, డబ్బులు పక్క పెడతా. ఎందుకంటే 5th హౌస్ ఇండికేట్ చేస్తుంది. ఇక వాళ్ళే ఏదైనా చేయాలి, మనం వాళ్ళ కోసమే ఇన్వెస్ట్ చేయాలి. ఇక ఆప్షన్ అంతే కదా ఇప్పుడు. నేను కూడా నా మనసులో ఉన్నది కూడా అదే. ఇక ఇల్లు అనుకుంటున్నాం కానీ అది అయ్యేటట్లేదని పిల్లల ఫస్ట్ ఎడ్యుకేషన్ బీటెక్ లో అయిపోతే అప్పుడు ఏదైనా ఆలోచిద్దామని ఎందుకంటే అనుకుంటున్నాం. వాళ్ళే కడతారు. ఎందుకంటే మళ్ళీ ఏదైనా జాబ్ వస్తే సెట్ అవుతుంది కదా. సో ఎందుకంటే మీకు పంచమ స్థానము పుత్ర సంతాన స్థానము, పంచమంలో శుక్రుడు ఓకే ఉన్నాడు కాబట్టి బుధుడితో కలిసి ఈ ఓకే రాహుభుక్తిలో పెట్టేది వాళ్ళే ఇల్లు కట్టడానికి అవుతుంది. ఎందుకంటే పంచమాధిపతి చతుర్థాధిపతితో కలిసి ఉన్నాడు, లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు. సో వాళ్ళకి ఓకే జాబ్ వచ్చి వాళ్ళు కట్టేదానికి ఇప్పుడు మీరు డబ్బులు పెట్టేది అంతా సరిపోతుంది, సింక్ అవుతా ఉన్నది. ఓకే ఓకే. రైట్ అట్లా ఏంటంటే వాడికి అయితే 10 రూపాయలు కావాలంటే 20 రూపాయలు పెట్టి చదివిద్దాం ఇప్పుడు. ఓకే, నేను దానికి రెడీ. అదే అదే నేను నా నిర్ణయం. ఎడ్యుకేషనే ఫస్ట్ ఇంపార్టెంట్, అదే దానికోసమే చేద్దాం, చూస్తున్నా. అది చేస్తేనే సెట్ అవుతుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10,000 టెక్స్టైల్ ఇస్తున్నాడంటే మీ అబ్బాయి ఎవడైతే పెద్దోడు, చిన్నోడైతే చిన్నోడు, వాడు అమ్మాయిలు, బాగా ఇద్దరు వాడు అమ్మాయిలు బాగా అబ్బాయి. చదువుకోవడానికి బాగుంది. ఇప్పుడు బాగా మంచి టైం జరుగుతోంది. ఈ 2 ఏళ్లలో వాడు ఏం చదువుకుంటాడో చాలా మంచి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం అయితే ఓకే ఉన్నది. ఓకే సార్. ఎందుకంటే పంచమాధిపతి 10th హౌస్ ఎక్స్టైల్ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు లగ్నాధిపతి పంచమాధిపతితో కలిసి ఉన్నాడు అంటే ఏంటిది, మనం పిల్లల ద్వారా అభివృద్ధి పొందేదానికి అవకాశం ఉంది చాట్లో. అర్థమైందా? ఓకే, అవునా సార్? కాబట్టి వాటి ద్వారా వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ కి అంటే మనం అటు సైడ్ పెట్టేది ఇటు సైడ్ పెట్టి వాళ్ళని ప్రోగ్రెస్ చేసేదానికి అవకాశం వస్తూ ఉన్నది. ఓకే కాబట్టి అది నా జడ్జిమెంట్. అర్థమైందా? సో 2 ఏళ్ళు వాడికి చదువుకోవడానికి అవకాశం ఉంది, 27 వరకు, 28 వరకు కూడా. సో ఆ 10th హౌస్ అపోజిషన్ వీనస్ వచ్చేలోపు చదువుకోవడం మంచిది అనమాట. ఓకే. తర్వాత ఈ అపోజిషన్ కొంచెం 27, 28లో గురుభుక్తి జరుగుతూ ఉంది. గురు స్టార్ని ఆక్యుపై చేసిన శని లగ్నం మీద ఉన్నాడు కాబట్టి 27, 28, ఓకే 27, 28 మీ పర్సనల్ హెల్త్, వైఫ్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ ఇవన్నీ కూడా కొంత అక్కడ శని భుక్తి, ఆ గురుభుక్తి పనిచేయదు. అర్థమైందా? ఓకే సార్. అది కంక్లూషను. మళ్ళీ దాని తర్వాత నుంచి చార్ట్ మళ్ళీ రేజ్ అవుతుంది. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అర్థమైందా? మళ్ళీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ టెక్స్టైల్ ఇస్తుంది, ప్రోగ్రెసివ్ మార్స్, చాలా అబ్స్ట్రకల్స్ ఉన్నాయి చార్ట్లో. చార్ట్ అయితే చూడడానికి ఎవరు చూసినా గానీ పంచమంలో నీకు లగ్నాధిపతి పంచమాధిపతి చక్కగా ఉన్నాడు, లగ్నంలో భాగ్యాధిపతి ఉన్నాడు, దశమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, 159 హౌసెస్, అసలు సూపర్ గా ఉంది చార్ట్ అని చెప్తారు కానీ మన పడే బాధ మనకే తెలుసు, ఆడికి తెలియదు. నేను అదే సార్ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీ విని 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 మొత్తం నా దాని మీదనే చూస్తున్నా. ఏం జరుగుతుంది అసలు నేను నన్ను తెలుసుకోవడానికి కోసమే ఇది నేను ఆస్ట్రాలజీని పట్టుకున్నా. అసలు ఎందుకు ఇది జరిగింది అనేది, అంతేగాని చెప్పడానికి కోసం అదేం లేదు. ఇప్పుడు మనకు అవసరం లేదు దాని గురించి, ఇంకోటి ఆలోచన లేదు. కానీ నేను నా గురించి నేను తెలుసుకోవడానికి కోసం ప్రయత్నం అసలు ఎందుకు జరిగింది అనేది ప్రశ్న. అవునవును. మీకు 10th హౌస్ అపోజిషన్ మెర్క్యూరీ వచ్చినప్పుడు మీరు ఫాస్ట్ డెసిషన్ తీసుకున్నారు, అట్లా దెబ్బపడి. ఫాస్ట్ డిసిషన్ అంటే అట్లా జరిగింది. అప్పుడు అట్లా సలహా కూడా అట్లా ఇచ్చిండ్రు. అదేలే, ఇక మన చేతిలో ఉండదు. ఇది కాకపోతే ఇంకోటి జరుగుతుంది, ఇది కాకపోతే ఇంకోటి జరుగుతుంది అంతే. అట్లా జరిగింది.
రైట్. సో ఇక మనం మన గురించి ఆలోచించేది ఏం లేదు ఇక. సో వాళ్ళ పిల్లల గురించి ఆలోచించాలి. వాళ్ళదే మనకి ఓకే. మంచిగా పోతా ఉంది చార్ట్, అర్థమైందా? సో పోతా ఉంది ఓకే. కాబట్టి వాళ్ళకి కొన్ని అబ్స్ట్రకల్స్ వచ్చినా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళడానికి అవకాశం వస్తూ ఉంటది, అర్థమైందా? ఓకే సార్. సో ఇప్పటి నుంచి మధ్యలో ఒక 1 year అలా ఇలా వచ్చినా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. సో వాళ్ళ మీదనే ఇప్పుడు మనం ఫోకస్ చేయడానికి ఇది మంచి టర్నింగ్ ఇయర్ అనమాట. 24-25 అనేది, అంటే 24 నవంబర్ నుంచి 25 నవంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా క్రూషియల్ అనమాట, అంత ఇంపార్టెంట్ ఉంది. ఏం చేస్తున్నాడు అంటే వాడు? ఇంకేదైనా నేను బిజినెస్ గానీ అటువంటిది ఏమైనా చూసుకోవచ్చా? బిజినెస్ అంటే ఇప్పుడు మనకు అన్ని బ్యాడ్ ఆస్పెక్ట్స్ 2 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉన్నాయి అనుకో. మనం బిజినెస్ చేస్తే లాస్ అయితే మళ్ళీ దాన్ని కట్టడానికి మళ్ళీ ఎవరు ఇవ్వాలి డబ్బులు? ఏం బిజినెస్ చెప్పాలి, మీరు చెప్తే నేను మళ్ళీ చెప్తా దానికి స్టోరీ. ఈ గోల్డ్ వర్కే కదా మాది, గోల్డే. మళ్ళీ కొంచెం ఏదన్నా అట్లా జ్యువెలరీ షాప్ లెక్క చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన. గోల్డ్ వర్క్ ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు. జ్యువెలరీ షాప్ అంటే మళ్ళీ మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుందేమో కదా. గోల్డ్ వర్క్ అంటే ఇక నేను చేస్తూనే ఉంటా సార్, చేస్తూనే ఉన్నా. సరే, దానిలో ఏం మరి లేదు ఇక. మరి జ్యువెలరీ షాప్ అంటే మరి డబ్బులు ఎంత అవుతాయి? అంటే ఇప్పుడు ఏజ్ 50 అయింది కదా సార్, కొంచెం స్లో కదా వర్క్, అవును. సైట్ వస్తుంది, వర్క్ కోసం కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఆ విధంగా అయితే బాగుంటుందేమో అని. అవును, జ్యువెలరీ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు జ్యువెలరీ షాప్ పెడతాం, ఎంత డబ్బులు అవుతాయి? కొంచెం నుంచే స్టార్ట్ చేయొచ్చు, 5 lakhs నుంచి. 5 lakhs నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఒక మనం సిల్వర్ అట్లా పెట్టుకొని ఒక్కొక్కటి పెట్టుకుంటా పెంచుకుంటా పోతుంటాం. తర్వాత దానిలో మరి వర్క్ వచ్చేదాన్ని బట్టి ఉంటది, అంతే కదా. మళ్ళా అది వాళ్ళు ఉండేదాన్ని బట్టి ఉంటది. అవును. మరి దానిలో లాస్ ఏమొస్తుంది? ఒకవేళ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ప్రైస్ తగ్గితే లాస్ వస్తుంది. ప్రైస్ తగ్గితే లాస్ వస్తుంది. ఇంకా ఏం చేయొచ్చు నేను? ఓకే, మంచి క్వశ్చన్. సో గురువు శుక్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అన్ని పంచమ భాగ్యాలకు కనెక్ట్ అయ్యారు కాబట్టి అసలు మీకు నేనేం చేయొచ్చు అంటే నేను చెప్తాను అనమాట. మామూలుగా నేనేం చేయొచ్చు, ఇది టీచింగ్ కాంబినేషన్ అనమాట బేసికల్లీ, అర్థమైందా? సో ఏదన్నా స్కూల్లో పార్ట్నర్షిప్ కానీ అట్లాంటివి ఏదన్నా దొరుకుతాయా? వేరే వాళ్ళు ఎవరైనా స్కూల్ రన్ చేస్తా ఉంటే అట్లాంటిది కొంచెం అవకాశం ఇస్తాయి. అట్లాంటి గురు శుక్రులు ఏంటిది, టీచింగ్, ట్రైనింగ్, అట్లాంటి వాటికి ఆఫర్ పాజిటివ్ ఉంటది అనమాట. అట్లా కూడా ఆలోచించి. ఆస్ట్రాలజీ పరంగా అంటే ఎందుకో దాని మీద మాకు కొంచెం బ్యాడ్ ఉన్నది. ఎందుకు మన ఆయన ఊకే ఆస్ట్రాలజీ చెప్తుండే, ఊకే అది చెప్పడం వల్ల నష్టం ఉంటది అది అని ఊకే మా అమ్మ అంటుండే. దాని వల్లనే అది ఆస్ట్రాలజీ అంటే నచ్చరు అన్నట్టు ఇంట్లో. అట్లా ఏమన్నా ఉంటుందా సార్? ఏమో, మీ డాడీ చెప్పినట్టు మా డాడీ చెప్పలేదు, అందుకే నేను చెప్తున్నా ఇప్పుడు. మా డాడీ చెప్తుండే, ఊకే మా అమ్మ అంటుండే అన్నట్టు, ఇట్లా వద్దు, అది చెప్పొద్దు, మంచిది కాదట అని అంటుండే అన్నట్టు. అదే ఇక అట్లా. ఇప్పుడు నేను మీకు సలహా ఇచ్చా, మీకు మంచిగా అయిందా, మంచిగా అనిపించిందా లేదా? అవునవును, అంతే. మనం రైట్ చెప్తే దానిలో తప్పేమున్నది, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఎలా చెప్పకూడదు అని అంటే, డిఫైన్డ్ గా చెప్పకూడదు అనేది నేను ప్రాక్టీస్ చేయాలనుకోవట్లేదు. నీకు రేపొద్దున యాక్సిడెంట్ అయిద్దయ్యా, రేపొద్దున ఇలా అయిద్దయ్యా, ఎల్లుండే ఇల్లు కొనేస్తావయ్యా, 4 రోజుల్లో 10 కోట్లు వచ్చేస్తాయా, ఇలా నువ్వు కన్ఫామ్ గా ఏది చెప్పొద్దు. కన్ఫామ్ గా చెప్తే ఇంకా వాడు చేసేది ఏముంది? మీరు చాలా సార్లు వీడియోలలో అదే చెప్పుకుంటూ వచ్చారు, నేను చాలా సార్లు విన్నట్లా. అవునవును, మీరు చాలా సార్లు విన్నారు కాబట్టి నేను దొరికిపోతా మీకు. సో కన్ఫామ్ గా చెప్తే వాళ్ళు చేసేది ఏం లేదు కదా. సో నువ్వు అవకాశం ఏంటిది, పాసిబిలిటీ ఏంటిదో చెప్పాలి, అంతే. తర్వాత వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. సో అట్లా చెప్తే తప్పు లేదని నా ఫీలింగ్. ఏమంటారు? అవునవును, అంతా చెప్తా, అదే నాకు గుర్తుగానే. ఇక అయితే ఇది అట్లా ఒక ఫోబియా లెక్క అది అట్లా అయిపోయింది అన్నట్టు. మనకి చిన్నప్పటి నుంచి మా నాన్న పడ్డ కష్టాలకు ఆ విధంగా దాని మీదకి పోయింది, అట్లా అయింది. తను పడ్డ ప్రాబ్లమ్స్ కోసం. అవును, ఆయన ఆస్ట్రాలజీ చెప్పకపోయినా ప్రాబ్లం వచ్చేదేమో. ప్రాబ్లం వచ్చేది ఉంటే ఆస్ట్రాలజీ చెప్తే వస్తుంది, రాబోదు రావా? మా అమ్మ అంటుండే అన్నట్టు. ఓకే, అవును, మీరు ఇప్పుడు ఆస్ట్రాలజీ చెప్పలేదు, మీరు ఎందుకు ల్యాండ్ లో స్టక్ అయింది అంటారు? అదే ఉన్నది కదా. అదే కదా. సో దాంతో అసలు సంబంధమే లేదు. అంతా ఉండగా కూడా ఇట్లా అయిపోయింది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎవరు చెప్పరు మరి? ఎవరు చెప్పరు దీనికి? మరి అనేవాళ్ళు అంటూనే ఉంటారు, మనం చేసేది చేస్తూనే ఉండాలి.
సో ఏదైనా స్కూల్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయో చూడండి. లేదంటే ఒక్కోసారి ఎలా ఉంటదనంటే ఇప్పుడు మీరు ఇవన్నీ ఫెయిల్ చేశారు, తర్వాత చూసారు, ఇవన్నీ చూసారు కదా, ఏదైనా మీకు గవర్నమెంట్ కి సంబంధించినవి ఒక్కోసారి డాక్యుమెంట్స్ ప్రాసెస్ చేయడం, ల్యాండ్ లిటిగేషన్స్ ని ప్రాసెస్ చేయడం, హెల్ప్ చేయడం, ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా లేదా అనేది చూడండి. ఒక్కోసారి మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ తో అప్రూవల్స్ తీసుకుంటాం, అట్లాంటివి ఏదైనా చేస్తాం కదా, అట్లాంటివి కూడా పనిచేస్తాం. మనం మాట సహాయం, ఇంకొక మాట సహాయం, మాట సాయం. ఈ మాట సాయం ఏంది? రోజు పొద్దున్న లేవగానే నాకు కొద్దిగా వరకు అవే నడుస్తుంటాయి. అదే దాన్ని కమర్షియల్ గా చేయండి అంటున్నా. కమర్షియల్ అదే ఆలోచించండి మెల్లగా. ఇంకొక చిన్న ప్రశ్న. అయితే ఈ రిలేటివ్స్ అందరు ఎందుకు దూరం అయిపోయినరో అర్థం కాల. రిలేటివ్స్ ఎందుకు దూరం అయినారంటే ఏ టైం నుంచి దూరం అయినలో చెప్పండి. 2000 దాదాపు 14 ఏళ్ళు అవుతుందా? అంటే కొంచెం అందరూ ఇప్పుడు ఎవరు అసలు మమ్మల్ని పలకరించడం లేకుండా అయిపోయాను కథం. 2011-12 నుంచి బాగా అయిందా? 2011 ముందు బాగా అయింది, 11 నుంచి. అంతకు ముందు కూడా స్టార్ట్ అయింది అది 2018-16 నుంచి కొంచెం అన్ని వేరే వాళ్ళ మా అక్క పిల్ల లగ్గం చేయడం కానీ పెళ్లి చేయడం, మేము అది డిస్టర్బ్ అవడం, దాని వల్ల బాగా వాళ్ళు దూరం అయిపోయారు, ఇంకోళ్ళు దూరం అయిపోయారు. అంత వేస్ట్ మొత్తం. ఎక్కడ ఎవరు మాకు కష్టం వచ్చినా చెప్పుకునే పరిస్థితి లేదు ఎవరికి. అదే అర్థమైంది. అంత అదే అయిపోయింది. అంటే టైము పరిస్థితి కారణంగా అంత స్పెసిఫిక్ గా ఏమీ డిస్టర్బెన్స్ ఏం లేదు. కానీ అంటే 6th లార్డ్ చెప్తాడు అనమాట మన రిలేటివ్స్ గురించి, 2nd లార్డ్ చెప్తాడు, 6th లార్డ్ చెప్తాడు. అంత సీరియస్ కాంబినేషన్స్ కాదు కానీ నార్మల్ కాంబినేషన్స్ ఉన్నాయి. కానీ టైం ఒకటి నెగిటివ్ పోతా ఉన్నది కదా 2007 నుంచి కానీ అట్లా టైం నెగిటివ్ పోతా ఉన్నది. టైం నెగిటివ్ పోయే వరకు ఏంటంటే మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు పెరుగుతా ఉంటారు. అర్థమైందా? అట్లా పోతా ఉంటది. ఇంకా అదొకటి ఇప్పుడు మనం చెరువు నిండా నీళ్లు ఉంటే కప్పలు చేరుతాయి, లేదంటే లేదు. అంతేనా? దానికి అసలు ఆస్ట్రాలజీ కూడా అవసరం లేదు కదా. మీ చెరువులో నీళ్ళు లేవు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది. నీళ్ళు చేరితే అవే చేరుతాయి, అంతే. పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది సార్. పిల్లలది అయితే నాకు మంచి స్కోప్ కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మంచి ఆస్పెక్ట్ జరుగుతుంది. ఏం చేస్తున్నాడు మీ వాడు అంటే చెప్పలేదు. మా పెద్ద అమ్మాయిలు 2 పెద్దోళ్ళు, అబ్బాయి చిన్నోడు. సరే, అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ అమ్మాయి బీటెక్ 2nd ఇయర్, ఇంకో అమ్మాయి బీటెక్ 1st ఇయర్. ఏదన్నా స్పెషల్ కోర్స్ ఏదన్నా ప్రోగ్రామింగ్ అట్లా ఏది ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నారు దాన్ని బట్టి ఏదన్నా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ పరంగా అడిషనల్ కోర్సు, వొకేషనల్ కోర్స్ లాగా, అంటే చదువే బీటెక్, దాంతో పాటుగా మనం ఫ్రీలాన్సింగ్ చేయడానికి మంచి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయన్నమాట. సో కోర్స్ నేర్చేసుకుంటే జాబ్ వచ్చే టైంకి మనము స్కిల్డ్ గా ఉంటాం అనమాట. ఈ 2-3 ఏళ్ళలో చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తాయి మనకి కోర్సెస్ ని. సో డైరెక్ట్ గా దాంతో సంబంధం లేకుండా ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ జరుగుతూనే మనం నేర్చుకోవచ్చు అనమాట. సరే, నాది ఓన్ గానీ పిల్లలు అయితే బాగుంటారా అదొక్కటి నాకు. అవును, పంచమాధిపతి పంచమంలో ఇప్పుడు మీరు అర్థమవుతుంది కదా, పంచమాధిపతి పంచమంలో స్వక్షేత్ర గతుడై లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు అంటే బాగుంటారనే కదా అర్థం. అవునవును. అవకాశం అంటే ఇప్పుడు లేదు కానీ తర్వాత ఎప్పుడైనా చూస్తా, ఒక 10 years తర్వాత. సరే, అప్పుడు నాకు బాగా ఇంట్రెస్టే గానీ ఇక ఇప్పుడు ఇవన్నీ మనకు పనులు, ఇవన్నీ పిల్లలు చదువులు, ఇలా మనం ఇది పెట్టుకుంటే మనం తట్టుకోలేము వాస్తవానికి కదా. ఉండాలి. నేను వింటూనే ఉన్నా. మీ ఒపీనియన్ మీకే కరెక్ట్, నాకు అది వర్క్ అవ్వదు, నాది నాకే వర్క్ అవ్వదు, మీది మీకే పని చేస్తుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు పీస్ఫుల్ గా, మనం ఎప్పుడు పీస్ఫుల్ గానే చెయ్యాలి ఇది. సో మీరు అన్ని విషయాలు ఉన్నా కూడా పీస్ఫుల్ గా ఫీల్ అవ్వచ్చు, ఏమి లేకపోయినా కూడా పీస్ఫుల్ గా ఫీల్ అవ్వచ్చు, ఎట్లయినా కూడా. ఓకే. నేను మామూలుగా పీస్ఫుల్ గానే ఉంటాను. నేను పెద్ద ఏది ఎంత పెద్దగా నాకు ఏం అది ఎఫెక్ట్ ఏం కాదు. ఫస్ట్ నుంచి నాకు అది ప్రాక్టీస్, అది ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 1997 లో ఒక ప్రాబ్లం అయిపోయింది. అప్పుడు ఎలా ఉంది సార్ అది? 97 చూద్దాం పట్టండి ఇద్దరం కలిసి. సో 23 ఏళ్ళు అవుతుంది వయసు. ప్రోగ్రెసివ్ 10,015 degrees, ప్రోగ్రెసివ్ వీనస్ బానే ఉన్నాడు. ప్రోగ్రెసివ్ అసెండెంట్ కూడా బ్యాడ్ ఆస్పెక్ట్ అనేది, ఎటువంటి బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు, అగ్రెసివ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేదు. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు గురుదశ జరుగుతా ఉన్నది. అప్పుడు కూడా 1997 అంటున్నారు. నవంబర్ కన్నా ముందు అంటారా, నవంబర్ తర్వాత అంటారా?
నవంబర్ కన్నా ముందు మార్చ్ ఏప్రిల్ మే ఆ, మార్చ్ అప్పుడు అప్పుడు శని మార్చ్ శని శని దశ జరుగుతా ఉన్నది, శని భుక్తి జరుగుతా ఉంది గురువులో. అంటే దశలాడి యొక్క స్టార్ ని ఆక్యుపై చేసిన ఇంపార్టెంట్ భుక్తి వచ్చింది. ఫాదర్ హెల్త్ ఎలా ఉంది ఆ టైంలో? ఫాదర్ కాదు, మా తమ్ముడు ఉండే, వాడు పోయిండు. ఆహా, ఓకే ఓకే ఓకే. వాడు వాడు ఉంటే బాగుంటుండే. అక్కడ ఏదో నెగిటివ్ చూపించింది. అక్కడ 8th and 9th లాడు దెబ్బతిన్నాడు కదా, ఫాదర్ హెల్త్ కానీ ఫాదర్ కి సఫరింగ్ కానీ ఏదో ఒకటి చూపిస్తుంది అనమాట అక్కడ. అర్థమైందా? ఉమ్, సో మీకన్నా ఎక్కువగా ఫాదర్ కే కదా అది సఫరింగ్. డెఫినెట్లీ. అవునవును అవును. కాబట్టి అక్కడ అది దెబ్బ పడ్డది అక్కడ నుంచి. అసలు నాకు పగలని లేవు అనుకో, అన్ని విషయాలు అయిపోయినాయి. అదే అదే అదే. ఒక 60-70 ఏళ్ళ సీనియర్ అయిపోయింది. అర్థమైంది అన్ని అర్థమైంది. అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి అట్లా. సర్లే, పంచమంలో శుక్రుడు ఉన్నాడు కదా, అది ఎక్కడికి పోదన్నమాట యోగం. మనకి రిజల్ట్ ఇవ్వకపోయినా కూడా అంటే మనం శుక్రుడు ఉన్నాడు కానీ కంబస్ట్ అయినట్టు అనిపిస్తుంది కదా. శుక్రుడు అట్లా స్వక్షేత్రగతుడు కదా, కంబస్ట్ అవ్వడు. స్వక్షేత్రం కదా ఆయనది, తుల మూల త్రికోణం అది ఉంది కదా, కాడనమాట, ఏం చేయలేడు అది. అంటే రాహు నక్షత్రంలో ఉన్నాడు కదా. రావు నక్షత్రంలో ఉంటే కంబస్ట్ ఎందుకు అవుతాడు? అట్ట ఏం కాలేదు, కంబస్ట్ ఏం కాలేదు. ఓకే ఓకే. సో ఏదైనా అది ఏంటంటే అక్కడ మీకు అక్కడ డిజైర్ఫుల్ నేచర్ ఇచ్చింది. ఆ డిజైరు డెసిషన్ అనేవి దెబ్బతిన్నాయి. అర్థమైందా? పంచమో ఆలోచన, మనం చాలా పెద్దగా ఆలోచించినాము కానీ ఆలోచన వర్క్ అవ్వలేదు, అంతే, ఏం లేదు. అంటే నేను వాస్తవానికి నేను ఆ పల్లెటూరు నుంచి ఈ సిరిసిల్లకి వచ్చి ఆ డబ్బు పరంగా కాకుంటే నేను ఎంత సాధించాలనో అంత సాధించిన, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. పబ్లిక్ ల పేరు గాని మనం ఒక అవును, గురువు లగ్నాన్ని చూస్తున్నాడు కదా, పొరపాటు ఉండదు. మనం అంటే ట్రస్ట్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, పేరు వస్తుంది. గురు శుక్రులు ఇవి మాత్రం పక్క. అవన్నీ మీ ఇంటెలిజెన్స్ లో ప్రాబ్లం లేదండి, టైమింగ్ ఆఫ్ డెసిషన్ లోనే ప్రాబ్లం ఉంది. అర్థమైందా? మీ ఇంటెలిజెన్స్, తెలివితేటలు, ఆలోచన విధానం కానీ అవన్నీ బాగున్నాయి అనమాట, కానీ టైమే అనుకూలంగా రాలేదంతే. అదే అదే. ఇంకొకటి సార్, మా అమ్మ ఎందుకు నాకు అగ్రెసివ్ ఎందుకు ఉంటుంది, అపోజిట్ ఎందుకు అయింది? ఎవరు? మా అమ్మ. మీ మదరా? ఓకే. ఏమంటారు? ఏ టైంలో అయింది? ఏమో నాకు అపోజిట్ ఉంటది అది. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి కాదు కానీ 2000 అప్పటి నుంచి, అది కూడా 2010 పెళ్ళి 2004 నుంచి అనుకో, 2004, 5, 6 పెళ్ళి 2004లో అయింది. అప్పటి నుంచి ఎందుకో అది. ఓకే ఓకే. మనం ఎంత విశ్వాసంతో ఉన్నా కానీ అక్కడ నుంచి ఏం రిజల్ట్ వస్తలేదు. అది ప్రాబ్లం అనిపిస్తుంది కొంచెం. అది అక్కడనే ఊర్లోనే ఉన్నది, నేను ఇక్కడ ఉన్నా దానికి అన్ని చేయడం నేను అయినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు దానికి. అక్కడ ఏంటంటే చతుర్థాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం రాహువు ఆరింటున్నాడు కదా. అర్థమైందా? అది కొంత స్లైట్ అనమాట. అంటే మరీ ఎక్కువ సీరియస్ గా మనము అది ఏం లేదు కానీ ఇక అది అంతే, వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ మెర్క్యూరీ కూడా 6th లార్డ్ స్టార్ లో ఉన్నాడు కదా, పాపి కదా లగ్నానికి. కొంచెం చంద్రుడు కూడా మాతృకారకునైన వాడు 6th లార్డ్ స్టార్ లో ఉన్నాడు. సో కానీ మదర్ అనే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అది పాజిటివ్ గా తీసుకోవాలి, మిగిలినదంతా కూడా ఇక వదిలేసేయాలన్నమాట, అంతే. ఇక అంతకు మించి ఇంకేం చేయలేము. అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్స్ కూడా ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ కి ఎక్కడో ఈగో హట్ అయింది. అర్థమైందా? ఈగో ఎక్కడో హట్ అయింది 2006-7లో ఎక్కడో ఏదో ఈగో హట్ అయింది. ఇక వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వట్లేదనో ఏదో ఉంటాయి కదా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వయసుకు తగ్గట్టు. ఇక అప్పటి నుంచి ఇక మాటలు తక్కువ అవుతాయి, ఏదో ఉంటది ఇక అంతే. ఈగో హట్ మా నాయన మాత్రం బాగా ఫ్రెండ్లీగా ఉంటుండే నాతోని. నాయన అంటే ఇక నాకు ఫ్రెండ్, గురువు, పని నేర్పిన ఆయన, అన్ని ఆయన. అదే అదే అదే, అన్ని తనే. ఎక్కడ ఆయన ఉన్నంత సేపు చాలా నాకు ధైర్యం ఉంటుండే, బలం ఉంటుండే. తను ఓడితోనే మొత్తం వీక్ అయిపోయింది. మొత్తం 2001లో అవుట్. ఆ కరోనా తర్వాత మీనే ఇక నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక స్టార్ట్ అయింది. అందుకోసమే ఎడ్యుకేషన్ కోసం డబ్బులు ఇవన్నీ రిస్క్, ఒకదానికొకటి ఇట్లా తగులుతున్నాయి అవన్నీ. చాట్ చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు. చాట్ అదే కదా, నేను కూడా ఊకే చూసుకుంటుంటాను కదా. చాట్ మాత్రం నీట్ గా ఉంది, కానీ ఫ్లో మాత్రం ఆ మృగశిర ఏంటంటే ఒకసారి మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఇస్తుంది అనమాట. అవును సార్, మీరు ఇదివరకు కూడా చెప్పింది నేను విన్నా.
అవునవును, కరెక్ట్ కరెక్ట్. చాలా చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడడం. వెరీ వెరీ హ్యాపీ నేనైతే. ఎందుకో ఒక కొంచెం సేపు తెలియని మాట్లాడరా? ఒక కనెక్ట్ అనిపించింది నాకు. లేదు సార్, ఆ, అది నేను మీరు మొన్న ఇప్పుడు రెండోసారి మూడోసారి చేసింది కదా, నేను మళ్ళీ మిమ్మల్ని కూడా మిస్ అయిపోతున్నామో అనుకుంటున్నా. అయ్యో, నేను మిమ్మల్ని వదిలిపెట్టానండి, ఎవరిని కూడా వదిలిపెట్టను, చేస్తూనే ఉంటున్నా నేను. అంటే మళ్ళీ ఆ, చూశారు కదా మీరు కూడా ఎన్నిసార్లు అటెంప్ట్ చేస్తున్నాను. అవునవునవునవును. ఎట్లా అనిపిస్తున్నాయి చెప్పలేము. రీసెర్చ్ వీడియోస్? హ్యాపీగా ఉన్నాయా? ఓ, బాగున్నాయి థ్యాంక్ బాగున్నాయి బాగున్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్ చూస్తున్నాం, నేను కూడా అప్పుడప్పుడు చూస్తుంటే యూ. ఏర్పడుతుంటాయి మీ వీడియోలు. మళ్ళీ ఒకసారి నేను ఒకసారి స్థిరంగా మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. వెరీ గుడ్ వెరీ అట్లయితే గుడ్. ఆ, వాళ్ళిద్దరిని చాలా సార్లు మీ నేను అమ్మాయి. ఏం నేను చెవులు ఉంటాయి కదా, చెవుల్లో అవును పెట్టుకొని ఇక అవును. నడుస్తూనే ఉంటది, నాకు పని చేసుకుంటూనే ఉంటా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కానీ ఎక్కువ టైం ఇయర్ ఫోన్స్ ఇస్తే ఇయర్స్ కి కూడా కొంచెం ఎలర్జీ వస్తూ ఉంటది, కేర్ఫుల్ గా ఉండండి. ఆ, మీ అమ్మాయిలు ఇద్దరికి కూడా ప్రోగ్రామింగ్ బాగా నేర్చుకోమని చెప్పండి. వాళ్ళకి ఏది నచ్చితే అది ఈ 2 సంవత్సరాలు మీరు కష్టపడాలి, మీ మీదే నా ఆశలు ఉన్నాయని చెప్పేసేయండి వాళ్ళకి. సార్. ఉమ్, సరే. ఓకే. నమస్తే అండి. భవిష్యత్తు అయితే బాగుంది కదా, పిల్లల బాగుంది, మన భవిష్యత్తు అయితే పరంగా వాళ్ళ చార్ట్స్ ని బట్టి వాళ్ళకి మళ్ళీ ఉంటుంది కానీ, బట్ మన సైడ్ గా మనం ఏదైతే ఉందో మనం చేయడానికి కూడా అవకాశం ఉండాలి కదా, అది మీకు ఇచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి తీసుకునే అవకాశం ఉంది. అవకాశాన్ని సరిగ్గా వాడుకోమని చెప్పండి, అంతే. ఉమ్, ఓకే సార్. ఇంకా నమస్తే. చెప్పండి సార్. చెప్పాలి మీరే చెప్పాలి. అదే, ఉమ్. అంటే ఆస్ట్రాలజీ పరంగా మనకేమైనా ఛాయిస్ ఉందంటారా? ఇప్పుడు కాకుండా ఇంకో 10 years తర్వాత? 10 years తర్వాత కదా, కాకపోతే ఆ, ఆ. ఆ, వస్తుందిలే, అవకాశం వస్తుంది. మంచిగా ప్రోగ్రెస్ మార్క్స్ అవన్నీ దాటిన తర్వాత మళ్ళా మీకు వస్తుంది, అవకాశం వస్తుంది. అది మళ్ళీ 35, మీరు 10 years అంటే 35 వేసుకోండి. అప్పటికి బ్యాడ్ ఆస్పెక్ట్స్ కవర్ అయ్యి ప్రోగ్రెసివ్ సన్ 10th house సెక్స్టైల్ ఇస్తాడు, మంచి ఆస్పెక్ట్స్ లోకి వెళ్తుంది చార్ట్. వస్తుంది అవకాశం, అది కూడా టీచింగ్ కిందకే వస్తుంది కదా. అవునవును. లగ్నము థర్డ్ లార్డ్కి కనెక్ట్ అయిందా? లగ్న లార్డ్ థర్డ్ లార్డ్తో ఉన్నాడు. లగ్న స్టార్ లార్డ్ అయిన వాడు 8th లార్డ్ కనెక్ట్, 8th లార్డ్ లగ్నం మీద ఉన్నాడు. 12th లార్డ్ ఉందండి, అవకాశం ఉంది, ట్రై చేయండి అప్పటికి. ఇప్పుడు శని దశ 3 భాగాలైతే లాస్ట్ భాగం ఏదైనా ఇస్తుంది అని ఒకసారి మీరు ఏదో చెప్పినట్టు గుర్తు, మరి అట్లా అదే ఏమైనా ఉంటుందా? ఎన్నో ఇప్పుడు 2 నక్షత్ర పాదంలో ఉందో ఆ నక్షత్ర పాదాన్ని బట్టి అది పనిచేస్తూ ఉంటుందిలే, కానీ లేసేయండి, ఆ, అప్పటికైతే మీకు అవకాశం ఉంది. వెరీ ఇప్పుడు గుడ్. ఇల్లు అవకాశం లేదు. అదే చెప్పా కదా, అబ్స్టకల్స్ ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు లేవు, తర్వాత ఉన్న డబ్బులు పిల్లలకే పెట్టాలి, ఇంకా ఆప్షన్ ఏముంది చెప్పండి, మీరు కూడా ప్రాక్టికల్ గా. అవునవునవును. కాబట్టి లేనిది మనం ఓవర్గా ఊహించుకోకూడదు, రియాలిటీని అర్థం చేసుకొని మనం ప్రోగ్రెస్ చేయాల్సి వస్తుంది కదా. నేను ఏదో చెప్తాను, మాటకి చెప్పి పోతాను, కానీ అక్కడ జరగాలి కదా. అవునవునవును. సరే, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ సార్.